హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ గిన్నెలో కనిపిస్తున్న మల్లెపూలు అయితే ఊరు నుంచి మా అమ్మ పంపించిందండి నా కోసము. మల్లెపూల సీజన్లో కూతురికి ఒక్కసారైనా ఒకరోజైనా పంపించాలని తల్లి కనిపిస్తుంది కదా, కొంచెం దూరమైనా కానీ మల్లెపూలు పంపించిందండి. అంటే ఖరీదైనవి ఏం కాదు, కానీ సొంత చెట్టుకు కాసినవి ఇంట్లో కూతురికి పంపించాలని తల్లికి ఉంటుంది కదా. అంటే నేను పెట్టుకోను, కానీ ఎక్కువగా పూజ కొరకే ఉపయోగిస్తానండి. పువ్వులు అంటే రోజా పువ్వులు, అంటే గులాబీ పువ్వులు ఒకటి అలా అయితే పెట్టుకుంటాను, కానీ ఇంకేదైనా పెళ్ళిళ్ళు అలా ఉంటే కొంచెం ఎక్కువగా పెట్టుకుంటాను. కానీ నాకు ఎక్కువగా పొడవుగా పెట్టుకోవడం అంతగా ఇష్టం ఉండదు. ఇంకా పెళ్ళిళ్ళప్పుడు అప్పుడు తప్పనిసరి అయితే పెట్టుకుంటాను. చిన్నప్పుడు అయితే ఎక్కువగా పెట్టుకునేదాన్ని, జడ పొడుగుతో పువ్వులు పెట్టుకునేదాన్ని. ఇంకా అది సింప్లిసిటీ అయిపోయింది. ఇప్పుడు రాను రాను ఇంకా టీచర్ కోర్స్ చేసినాక ఇంకా సింప్లిసిటీ ఏర్పడింది. చాలా సింపుల్గా ఉంటాను. ఎక్కువగా నగలు కావాలి, రకరకాల బట్టలు కొనుక్కోవాలి, రకరకాల ఫుడ్ తినాలని అస్సలైతే అనుకోనండి. ఇంకా పూజా సామాగ్రి అంతా చింతపండు రసంలో నానబెట్టేసి టిఫిన్ చేద్దామని టిఫిన్ కొరకైతే ఇవాళ దోశ చేస్తున్నాను. అందులోకి ఉల్లిపాయ చట్నీ ఇంకా పల్లీల చట్నీ రెండు చేయాలి. అందుకని పల్లీలు వేపి ఇటు సైడు గిన్నెలో ఇది ఉల్లిపాయ చట్నీ, ఉల్లిపాయలు పచ్చివే మిక్సీలో కొద్దిగా ఉప్పు కారం కొంచెం బెల్లం వేసి గ్రైండ్ చేసి తాలింపులో వేస్తాను. ఇంక ఇది పల్లీ చట్నీ. పల్లీ చట్నీలో కూడా పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి వేసి కొద్దిగా ఉప్పు కొంచెం జీలకర్ర 2 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసి తాలింపు అయితే వేశాను. 2 రకాల చట్నీలు చేసి పక్కన పెట్టేసి దోశలు పోద్దామని పెన్నం మీద ఉల్లిపాయ రుద్ది కుస్తీ అయితే పడుతున్నాను. అంటే కుస్తీ పట్టాల్సిన పని లేదులేండి, మా పెన్నానికి వెంటనే లేసి వస్తాయి, ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటాను. అదిగాక మాది నాన్ స్టిక్ పెన్నమేం కాదు, ఉక్కు పెన్నము లేదా క్యాస్ట్ ఐరన్ అంటారు కదా, ఆ పెన్నం అండి. దాదాపుగా కొని ఇది 10 సంవత్సరాలు అవుతుంది. మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత కొన్నాం. మేము ఇంట్లోకి వచ్చి కూడా దాదాపుగా 11 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పెన్నానికి రిమార్క్ అనేది లేదండి. మామూలుగా మనం నాన్ స్టిక్ కొన్నామనుకో 3 ఏళ్ళ కంటే ఎక్కువగా రావు. అందుకని అసలు నాన్ స్టిక్కే వాడకూడదని పెన్నాలు అలాగే బౌల్స్ అవన్నీ అయితే తీసేశాను. నాన్ స్టిక్లో వండకూడదు తినకూడదనని. దోశలు నేను వేస్తూ ఉంటే మా అత్తయ్య వచ్చింది చూడండి, మా మామయ్యకి పెట్టడానికి లైన్గా పోస్తూ ఉంటే తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. నేను ఇంకా బుజ్జి ఫ్యాన్ ఉంది కదా, ఆ ఫ్యాన్ పెట్టుకొని లైన్గా పోస్తూ ఉంటాను. నిజంగా ఫ్యాన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎక్కువ కిచెన్లో ఎండలు మళ్ళీ పెడుతున్నాయి కదా, అమ్మో విపరీతమైన ఎండలు పెడుతున్నాయి 3 రోజుల నుంచి. దోశ, చపాతీ, రొట్టె ఇంకా ఇలాంటివి ఎక్కువగా నిలబడి చేయాల్సి వచ్చినప్పుడు ఈ చిన్న ఫ్యాన్ మనకెళ్ళి పెట్టేసుకుంటే హ్యాపీగా అయితే పనులు చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా పూజ గదిలో ఎంతసేపు ఉన్నా ఇప్పుడైతే ఇబ్బంది లేదండి, అంత బాగా ఉపయోగపడుతుంది ఈ ఫ్యాను. మా ఇంట్లో నాకైతే దోశలు చేస్తూ విసుకొస్తుంది, కానీ తినే వాళ్ళకి మాత్రం విసుగు లేదన్నట్టుగా ఉంటుంది. మా పిల్లలు 2 రోజులకు ఒకసారి దోశ కావాలంటారు. మా పెద్దోడు హాస్టల్ నుంచి వచ్చాడు కదా, వాడికి ఎక్కువగా దోశ కావాలి. 2 రోజులకు ఒకసారి దోశ చేసి పెట్టినా తింటారనమాట. పిల్లలందరూ అంతేనేమో. మళ్ళీ ఇడ్లీ అయితే ఇష్టపడరండి. హాస్టల్లో రోజు వాళ్ళకి ఇడ్లీ తిని ఇడ్లీ అంటే బోరు కొట్టేస్తుంది. దోశలు, చపాతీలు ఈ 2 అయితే ఇంకా రోజు పెట్టినా తింటారు మా పిల్లలు. వాడున్నన్నాళ్ళు, పెద్దోడు ఉన్నన్నాళ్ళు వాడికి హాస్టల్లో ఎక్కువగా ఇలాంటి దోశ దొరకదు కదా, అందుకని వాడి కోసమని 2 రోజులకు ఒకసారి ఈ మధ్య ఎక్కువగా దోశ అయితే చేస్తున్నాను. చపాతీ నైట్కి అయితే రోజు ఉంటుంది, రెగ్యులర్గా చపాతీ అయితే ఉంటుంది మా ఇంట్లో రోజు. దోశలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దోశలు కావాలి మా ఇంట్లో. మా పిల్లలకేమో మరీ పల్చగా ఉండి పైన ఆనియన్ చట్నీ పూసి పప్పుల పొడి జల్లి వేయాలి. మా మామయ్యకి ఇలా కొంచెం బాగా ఎర్రగా గాల్చి ఇవ్వాలి. మా వారికి అనుకో మెత్తగా కావాలి, మందంగా మెత్తగా హోల్స్ ఎక్కువ పడి ఉండాలి, అలాంటి దోశలు తింటారు. అందరికీ దోశలు పోసిన తర్వాత ఇంకా పూజా సామాగ్రి కడుక్కుందామని పూజా సామాగ్రి దగ్గరికి వచ్చానండి. తినకుండానే ఇవన్నీ కడిగి తుడిచిపెట్టుకుంటే ఇబ్బంది ఉండదు కదా, కడిగి ఆరబెట్టేస్తే తర్వాత తుడుచుకోవచ్చు. నేనైతే ఇంకా పీతాంబరమే ఉపయోగిస్తున్నానండి చాలా రోజుల నుంచి. డబ్బాలో పోసి పెట్టుకుంటే ప్యాకెట్ కట్ చేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా అని. ఇలా మనకి సోప్ వస్తుంది కదా, ఫస్ట్ కొత్తప్పుడే సోపు ఇంకా మనకి పాత ఉంటాయి కదా, దాంట్లో సోప్ వేసుకొని వీటిని ఏటికన్నా ఇలాంటి వాటికి ఉపయోగించుకుంటుంటాను డబ్బాలు. అందులో కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేస్తున్నాను. విమ్ లిక్విడ్ అంటే పీజీఆర్ లిక్విడ్ అండి, పీజీఆర్ తెప్పించాను కదా, అది బాగానే పనిచేస్తుంది. అది కొద్దిగా వేసి కొంచెం రుద్దితే మనకి తెల్లగా వచ్చేస్తాయి. ఇంకా అన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాదాపుగా 1/2 అవర్ అన్న పడుతుంది ఇవన్నీ కడగటానికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి అంటారు కదా,
నాకైతే చీరలు, నగలు, ఇంకా రకరకాల ఫ్యాషన్వి అలాంటివి అయితే పిచ్చి ఉండదు, కానీ పూజా సామాగ్రి ఇంకా కొనుక్కోవాలన్న ఇదైతే ఉందండి. ఈ రకరకాల కుందులు, రకరకాల ప్లేట్లు, రకరకాల ఇంకా విగ్రహాలు కొందాం అనుకుంటున్నాను, కానీ అమ్మో భయం వేస్తుంది మళ్ళీ, ఎందుకంటే కడగలేనేమోనని. మిగతా రోజులలో అంటే కొంచెం లేట్గా అయినా చేసుకోవచ్చు, కడిగి ఈవినింగ్ అయినా కడిగి పెట్టుకోవచ్చు అనుకోవచ్చు. పండగలప్పుడైతే ఒక్కొక్కసారి ఆ రోజు కడగాల్సి ఉంటుంది. ముందు రోజు మనకి ఏమైనా శుక్రవారం అట్లా మనకి తీరిక లేకుంటే ఆ రోజు కడగాల్సి ఉంటుంది కదా, అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంది. అందుకని ఇంకా కొనాలన్న భయం వేస్తుంది. నా దగ్గర ఉండే పూజా సామాగ్రి అయితే ఇవన్నీ, ఇంకా కొన్ని ఉన్నాయండి పక్కకు, అవి ఆల్రెడీ కడిగి డబ్బాలో పెట్టి ఉన్నాను. ఇక్కడ పెద్ద ప్లేట్ ఇత్తడి ఉంది కదా, దానికన్నా పెద్ద సైజుది ఇంకొకటి ఉంది. ఇంకా చిన్న చిన్న ప్లేట్లు అయితే జతలుగా రెండుగా ఉన్నాయి. కొన్ని అయితే 4 ఉన్నాయి, రాగి ప్లేట్లు 2. ఈ పైన కనిపించే ఇదైతే ఒక్కటే మా అత్తగారు నాకు ఇచ్చిన వారసత్వంగా ఒకటి, మిగతావన్నీ నేను కొనుక్కున్నాయండి. అక్కడ ఎదురుగా చిన్న ప్లేట్ ఒకటి ఉంది, అదొక్కటే మా అత్తయ్య గారు నాకు ఇచ్చింది, అంటే తన దగ్గర ఉన్నది అదే ఇచ్చింది. మిగతావన్నీ నేను కొనుక్కున్నవే. అన్నీ కూడా కొంచెం ఎప్పుడన్నా మనం దేవాలయాలకి, టెంపుల్కి అంటే వేరు తిరుపతి ఇంకా ఏవైనా పుణ్యక్షేత్రాలకి వెళ్తాం కదా, అక్కడ తెచ్చుకున్నాను అన్నీ కూడా. ఒక్కొక్కసారి ఇన్ని ఉన్నా కానీ ఇంకా తక్కువే అవుతుంటాయి. ప్రసాదాలు ఇంకా విగ్రహాలు పెట్టడానికి ఇంకా ఎక్కువ దీపాలు వెలిగించినప్పుడు కష్టం అవుతుంటుంది, ఇంకా కొన్ని అవసరం పడుతుంటుంది. 2 రాగి ప్లేట్లు ఉన్నాయి, ఒకటైతే రాగి చెంబు కింద పెడతాను, ఇంకోటి ఏమైనా దేవుడి విగ్రహాలు కానీ ఏమైనా ప్రసాదం అయితే పెట్టను రాగి వాటిలలో, మిగతా వాటిలలో పెడతాను, కానీ ఇత్తడి వాటిలలోనే ప్రసాదం పెడతాను. ఇంకా వెండివి అయితే చిన్నవి ఉన్నాయి, వాటిలలో పెడతాను ఎప్పుడన్నా ప్రసాదం అవసరమైతే. ఇత్తడివి ఇవన్నీ జతలుగా ఉన్నాయి, రెండుగా ఒకటి. ఇవి కొంచెం మందంగా ఉంటాయి. ఇంక ఈసారి ఏమనుకున్నా అంటే మందంగా ఉండేవి తీసుకోవాలనుకున్నా అండి. పతలాగా ఉన్నాయి ఏమవుతుందంటే మనం కడిగేటప్పుడు వంగిపోతున్నాయి. ఇక్కడ పైన ఉంది కదా చిన్నది, ఇప్పుడు పెట్టిన ప్లేట్లలో ఆ ఒక్కటే మా అత్తగారు నాకు ఇచ్చింది. ఇంకా మిగతావన్నీ నేను కొనుక్కున్నాను. ఇంకా ఈ తామర పుష్పాలలాగా ఉంటాయి కదా, అలాంటి దీపపు కుందులు అండి. దీపపు కుందులు కూడా జతలుగా 6 అయితే ఉన్నాయి. అంటే మనం వారం పొడుగుతా కడగకపోయినా ఇబ్బంది లేకుండా ఉండేలాగా అయితే కొనిగి పెట్టుకున్నాను. తామర పుష్పాలు లాంటివి, ఇవి కొంచెం పెద్ద సైజువి. శుక్రవారం, శనివారం అయితే వెలిగిస్తుంటాను. వీటిలో వెలిగిస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి వెలుగుతూనే ఉంటాయి, ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇంక ఈ వెండివి వీటికన్నా ఇంకొక జత చిన్న సైజు ఉన్నాయి, ఇవి కొంచెం మిడిల్ సైజు. ఇంకొక ఇత్తడివి ఇవి చిన్న సైజు, ఇవి కొద్దిగా ఆయిల్ పడతాయి. ఇలా ఇంకా రకరకాలు కొనుక్కోవాలని ఉంది. దీప ప్రమిదలు అయితే ఇంకా రకరకాలు, సంవత్సరానికి ఒక 2 జతలు అయితే కొందాం అనుకున్నాను, అది వీలుని బట్టి. ఇక ఈ సంవత్సరం ఏం చేస్తున్నానంటే పూజా సామాగ్రి కొనుక్కోవటానికి కొంత అమౌంట్ని అయితే పక్కకు పెడుతున్నాను. పూజా గదిలోనే మామూలుగా తిరుపతి వెళ్తే హుండీలో వేయడానికి కొంత అమౌంట్, అక్కడికి సామాను ఇలాంటివి పూజా సామాగ్రి ఏమన్నా ఇంట్లోకి అవసరమైనవి తెచ్చుకుంటాం కదా, వాటి కొరకని కొంత అమౌంట్ అయితే పక్కకు పెడుతున్నాను. మనం సంవత్సరం పొడుగుతా శనివారం కొంత అమౌంట్ అలా పక్కకు పెట్టుకున్నాం అనుకో, అక్కడ మనకి వెళ్ళినప్పుడు మనకి నచ్చినవి మన చేతిలో డబ్బులు ఉన్నా లేకున్నా కొనుక్కొచ్చుకోవచ్చు కదా అని అలా అయితే ఐడియాతో కొన్ని పక్కన అయితే పెడుతున్నాను పూజ గదిలోనే. ఇంకా ఏనుగులు చిన్నవి లాస్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళినప్పుడు కొనుక్కున్నానండి. ఏవైతే విగ్రహాలు ఇంకా ఒకేసారి కొనాలంటే కాదు కదా, వెండివైనా ఒకేసారి కొనాలంటే కాదు కదా. వెండి అయితే కామాక్షి దీపాలు 2 ఉన్నాయి. ఇంకా చిన్నవి గిన్నెలు ఇంకా కొన్ని అయితే పక్కకు ఉన్నాయిలండి, ఆల్రెడీ కడిగినవి ఉన్నాయి. అవి అన్నిటికన్నా ఇగో ఈ తామరి దీపాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి, ఎందుకంటే అవి వెలిగించిన రోజు చాలా కలకలగా ఉంటాయి. కొంచెం కడగటం అవి ఇబ్బందే కానీ వెలిగిస్తే కలకలగా ఉంటుంది పూజ గది. అందుకని అవి చివరిలో మళ్ళీ చూపిస్తున్నాను, అవి వెలిగిస్తే చాలా బాగుంటాయని. కొన్ని డిజైన్వి మనకి కడగటానికి ఇబ్బందిగానే ఉంటాయి, కానీ పూజ గదిలో వెలిగిస్తే చాలా అంటే చాలా కలకలగా ఉంటాయి. నా దగ్గర ఉన్న పూజా సామాగ్రి అన్నీ ఇవన్నీ. ఇంకా గురువారం రోజు అన్నీ కడిగి ఈ డబ్బాలో వేసి పెట్టుకున్నాను. ఇవన్నీ వారం పొడుగుతో ఉపయోగించుకోవడానికి దాదాపుగా 6 జతలు ఉన్నాయి కదా, వారం అంతా కడగకపోయినా ఉపయోగించుకోవచ్చు. ఈవినింగ్ దేవుని పటాలు తుడిచి బొట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. శుక్రవారం, మంగళవారం ఇలాంటి రోజులలో మనం మాప్ పెట్టేటప్పుడు లేదా వారానికి ఒక్కసారైనా మాప్ పెట్టేటప్పుడు ఆ నీళ్ళల్లో కొద్దిగా కర్పూరము, కొంచెం కల్లుప్పు, కొద్దిగా పసుపు వేసి కొంచెం వేపాకు రసం ఉన్న అవి వేసి మాప్ పెట్టుకుంటే కనుక మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్న పోతుందండి. అంతేకాకుండా నెగిటివ్ ఎనర్జీ విషయం పక్కన పెట్టేసిన మనకి ఉప్పు, పసుపు, కర్పూరము, వేపాకు రసం ఇవన్నీ యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తాయి. మనం ఎలాంటి కెమికల్ ఉన్న ఫినాయిల్ ఉపయోగించుకున్న చిన్నపిల్లలు ఉంటారు చూడు, ముఖ్యంగా వాళ్ళ ఇళ్ళలో ఇలాంటిది ఉపయోగించడం బెటర్ అండి. వారానికి ఒకసారి కానీ 2 సారి కానీ సాల్ట్, పసుపు
అలాంటిది వేసి వేపాకు రసము ఇలాంటివి వేసి తుడుచుకుంటే చాలా అంటే చాలా మంచిది. అలా అని మంచిది కదా అని వేపాకు రోజు వేసుకున్నా పర్వాలేదు, కానీ పసుపు ఉప్పు అయితే రోజు వేసుకోకూడదండి. ఎందుకంటే కల్లుప్పుని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కదా, అందుకని రోజు అయితే వేసి తుడచకూడదు. వారానికి ఒక్కసారి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందని నేనైతే శుక్రవారం, మంగళవారం ఇలాంటి రోజులలో వేసి మాపు అయితే పెడుతూ ఉంటాను. ఇంక ఇది శుక్రవారం రోజు, ఈరోజు ఉదయం అండి. శుక్రవారం రోజు అయితే ఎక్కువగా నేను ఎర్ర చీర కట్టుకుంటాను, అదొక సెంటిమెంట్ అన్నమాట. ఇంకా పువ్వులన్నీ ఇవ్వండి, కొన్ని జాజి పూలు, కొన్ని మల్లెపూలు, కొన్ని గన్నేరు పూలు, కొన్ని పచ్చగన్నేర, ఇవన్నీ ఉన్నాయి. ఎక్కువగా పువ్వులు ఉన్నాయి. నాకు ఎక్కువ పువ్వులు పెట్టి పూజ గదిని అలంకరించుకొని పూజ చేసుకుంటే అసలు చాలా సంతోషం. ఇంకా పూజ గది కలకల్లాడుతూ ఉంటే నాకు భలే సంతోషంగా ఉంటుంది. ఈ పువ్వులు ఏం లేవనుకో, చేసినా పూజ చేసినా అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఎందుకు అదొక పిచ్చి అనమాట. నేను ఏదైనా ఎక్స్ట్రా ఖర్చు చేస్తున్నానంటే అది దేవుని కొరకు ఉండే ఐటమే ఉంటుంది. ఏదైనా సాంబ్రాణి కానీ, ఇంకా ధూపాలు కానీ, అగరబత్తీలు రకరకాలు కానీ, పూజా సామాగ్రి, ఇంకా పువ్వుల కొరకు ఇలాంటివి ఎక్కువ ఖర్చు చేస్తాను. ఇంకా ఇలాంటివి ఖర్చు పెట్టినప్పుడు ఇంకా మన విలాసాలు అనేది కొంచెమైనా తగ్గించుకోవాలి కదా. అందుకనైతే సినిమాలకు వెళ్ళటము, ఇంకా బయట ఫుడ్ తెచ్చుకొని తినటము, ఇంకా రకరకాలుగా ఏమైనా చీరలు కొంటాం, నగలు కొంటాం, చూసిందల్లా ప్రతిదీ కొనాలనుకోవటం, అలాంటివి అయితే తగ్గించానండి. అసలు సినిమాలకు వెళ్ళటం అయితే దాదాపుగా 5 సంవత్సరాలు అయిందేమో ఇంకా వెళ్ళకూడదు అనుకున్నాను. ఎందుకంటే అక్కడ ఖర్చు పెట్టేవి ఏదో ఒకటి మనకి ఎవరికైనా హెల్ప్ చేయడానికి, ఇంకా దేనికైనా ఉపయోగించుకోవచ్చు కదా అన్నట్టుగా అలా అయితే చేస్తున్నాను. నేను లాస్ట్ చూసిన సినిమా ఏంటంటే బాహుబలి 2. అప్పటి నుంచి ఇంకా సినిమాలు చూడకూడదని ఫిక్స్ అయ్యారనమాట. అంటే అమౌంట్ కొంచెమే ఖర్చు అవుతుంది, కానీ అది కూడా మనం ఎందుకు ఖర్చు పెట్టాలి? అది ఏదో పూజ కొరకు అంటే ఎవరికైనా సహాయం చేయడానికి ఉపయోగిస్తే మంచిది కదా. ఇంకా మనకి ఇప్పుడు ఎలాగూ ఇంట్లో బోల్డ్ని సినిమాలు ఓటీటీలో వదులుతున్నారు కదా, అది ఒక 2-3 నెలలకే కొత్త సినిమా ఓటీటీలో వచ్చేస్తుంది. ఏదో ఒక దాంట్లో చూడొచ్చు. ఇంట్లో కూడా హాట్స్టార్ అలాంటివి ఉంటాయి, అవన్నీ చూసుకోవచ్చు కదా, ఎందుకు అన్నట్టుగా సినిమాలకు వెళ్ళటం అయితే అస్సలు మానేశాను. ఇంకా ఏమేమో చెప్పేస్తున్నాను కదా. పూజ అయితే ఇవాళ ఇదిగోండి ఇంత కలకల్లాడేలాగా అయితే చేసుకున్నాను. నిదానంగా ఇంకా అష్టోత్తరనామాలు చదువుకొని కొంచెం కేసరి అయితే చేశానండి. శుక్రవారం అంటే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి ఏదో ఒకటి కొంచెమైనా చేయాలి అంటారు. శుక్రవారం, శనివారం కొద్దిగైనా నైవేద్యంగా సమర్పించడానికి కొంచెం తీపి చేయాలని మన పెద్దలు అంటుంటారు కదా. ఇంకా అవన్నీ ఏమి చేయలేనప్పుడు కొద్దిగైనా బెల్లం ముక్క పెట్టి పూజ చేసుకోవాలి. మనం ఈ చేసిన పదార్థము అమ్మవారికి సమర్పించినాక, సమర్పించక ముందు అది నైవేద్యము, సమర్పించినాక అది ప్రసాదం అవుతుంది. కొంతమంది ప్రసాదం, నైవేద్యం ఆ రెండు తేడా తెలుసుకోలేక అంటూ ఉంటారు. నైవేద్యం అంటారు, ప్రసాదం అంటారు. అమ్మవారికి సమర్పించక ముందు అది నైవేద్యం సమర్పిస్తాము. ఆ నైవేద్యం సమర్పించినాక కొద్దిసేపు ఉన్నాక మనం తీసుకుంటే అది ప్రసాదం అవుతుంది. గుళ్ళో కూడా అంతే కదా, ప్రసాదం అవుతుంది. మనం పెట్టక ముందు ఆ నైవేద్యంగా సమర్పించాలి అంటారు. ఇంకా ఇక్కడ ప్లేట్లో ఉన్నవి ఇవైతే భద్రాచలం నుంచి వచ్చిన రాముల వారి ముత్యాల తలంబ్రాలు. నిన్నటి వరకు అయితే ఇవి కవర్లలో ఉన్నాయండి, నేనైతే తీయలేదు. ఫస్ట్ రోజు వచ్చిన రోజు పూజ అయితే చేశాను, కానీ కవర్లలోంచి తీయలేదు. ఇంకా ఇవాళ శుక్రవారం పూజలో పెట్టుకొని రేపు అందరికీ ఇద్దామనేసి ఇవైతే ప్లేట్లో పెట్టి పూజలో పెట్టాను. ముత్యాలు ఒక్కటే వచ్చిందేమో అనుకున్నాను. అంటే ఒక చిన్న ప్యాకెట్ నాకు పంపించారు. ఆ చిన్న ప్యాకెట్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి పంపిస్తారంట. అందరికీ కూడా ఇవ్వమని 8 ముత్యాలు అయితే పంపించారండి. నా ద్వారా ఇంకా 10 మందికి ఈ ముత్యాల తలంబ్రాలు వాళ్ళ ఇంటికి చేరాలని ఆ దేవుడు నాకైతే అనుగ్రహం ఇచ్చాడన్నమాట. అలా ఇంకా ఈ ముత్యాల తలంబ్రాలు 10 మందికి అయితే నేను కూడా ఇద్దామనుకున్నాను. ఒక్క ముత్యం నేను ఉంచుకొని మిగతావన్నీ కూడా అందరికీ ఒక్కొక్కటి ఇచ్చి తలంబ్రాలు కూడా వీలైనంత ఎక్కువ మంది ఇళ్ళకైతే ఇద్దామనుకున్నాను, కొద్దిగా అయినా. ఎందుకంటే ఇవి మన ఇంట్లో ఉన్న అదృష్టం అంట అండి. కొద్దిగా ఉన్నా కానీ ఏదైనా మన శుభకార్యం జరిగేటప్పుడు వీటిని ఉపయోగించుకోవచ్చు. కొంచెం ఉన్నా మంచిదంట. అందుకని అందరికీ ఎక్కువగా ఇద్దామనుకున్నాను, ఎక్కువ మందికి ఇద్దామనుకున్నాను.